నీ విశ్వాసం నిన్ను తాకినప్పుడు యేసు జీవాన్ని నింపుతాడు. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు మనలను దూరం నుంచి కాపాడే దేవుడు మాత్రమే కాదు, ప్రేమతో మన దగ్గరకు వచ్చి మన గాయాలను, మన మరణించిన ఆశలను, మన విరిగిపోయిన హృదయాన్ని తాకే దేవుడు. మొదటి పఠనంలో హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న తీరు ఎంతో హృదయాన్ని తాకుతుంది. ఆయన ఇలా అంటున్నారు, నేను ఆమెను ఎడారిలోకి తీసుకువెళ్ళి ఆమె హృదయంలో మాట్లాడుతాను, నిన్ను ఎప్పటికీ నాకు వరించుకొందును. ఇది కేవలం ఇశ్రాయేలు ప్రజల గురించి మాత్రమే కాదు, ఇది మన ప్రతి ఒక్కరి గురించి కూడా. దేవుడు మనల్ని శిక్షించడానికి కాదు, తన ప్రేమలో తిరిగి చేర్చుకోవడానికి పిలుస్తున్నాడు. మనం ఎడారి లాంటి ఒంటరితనంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మన హృదయంతో మాట్లాడే వరుడు. సువార్తలో 2 అద్భుతాలు ఒకేసారి కలిసిపోతాయి. ఒక అధికారి తన చనిపోయిన కూతురి కోసం యేసు దగ్గరకు వస్తాడు. అతని మాటలు విశ్వాసంతో నిండి ఉన్నాయి. ప్రభువా, వచ్చి మీ చేయి ఆమెపై ఉంచండి, ఆమె బ్రతుకుతుంది. ఇంతలో 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ జనసమూహంలో వెనుక నుండి వచ్చి యేసు వస్త్రపు అంచును తాకుతుంది. ఆమె ఇలా నమ్మింది, ఆయన వస్త్రాన్ని మాత్రమే తాకినా నేను స్వస్థపడతాను. ఇద్దరిలోనూ ఒకే విషయం కనిపిస్తుంది, నిరాశ మధ్యలో కూడా యేసు మీద అచంచల విశ్వాసం. ఆ స్త్రీని యేసు చూసి, ధైర్యంగా ఉండు కుమార్తె, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని అంటారు. తర్వాత ఆ చిన్నారి చేతిని పట్టుకుని ఆమెను లేపుతారు. అంటే యేసు కేవలం వ్యాధిని నయం చేసే దేవుడు మాత్రమే కాదు, చనిపోయిన దానిలో కూడా జీవం నింపే ప్రభువు. మనం తీసుకెళ్లాల్సిన సందేశం, మన జీవితంలో కూడా 2 పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు ఆ స్త్రీలాగా ఎన్నో సంవత్సరాలుగా మోస్తున్న ఒక బాధ ఉంటుంది. ఎవరికి పూర్తిగా చెప్పలేని గాయం, తగ్గని అనారోగ్యం, అలసిపోయిన మనస్సు, మళ్ళీ మళ్ళీ రక్తం కారుతున్నట్టుగా జీవశక్తిని తినేస్తున్న ఒక అంతరంగ బాధ. మరికొన్నిసార్లు ఆ అధికారిలాగా మన ముందే ఏదో చనిపోయినట్టుగా కనిపిస్తుంది. ఒక సంబంధం, ఒక ఆశ, ఒక ప్రార్థన, ఒక కళ. ఈరోజు సువార్త చెబుతున్నది ఇదే. యేసు దగ్గరికి వచ్చిన విశ్వాసం ఖాళీగా తిరిగి వెళ్ళదు. ఆయన మన సమస్యలను వెంటనే తీసివేయకపోయినా మన హృదయాన్ని తాకుతాడు. మనకు జీవం లేనట్టుగా అనిపించే చోట ఆయన కొత్త ఆశను నింపుతాడు. మన బాధను చూసి దూరం వెళ్ళడు. మనల్ని కుమార్తె, కుమారుడు అని పిలుస్తూ దగ్గరకు తీసుకుంటాడు. ప్రభువా యేసయ్య, నా జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా నన్ను అలసిపోయి చేసిన గాయాలు ఉన్నాయి. కొన్ని ఆశలు చనిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు ఆ స్త్రీ విశ్వాసాన్ని, ఆ తండ్రి నమ్మకాన్ని నాలో కూడా పెంచండి. మీ వస్త్రపు అంచునైనా తాకే విశ్వాసాన్ని, మీ చేతి స్పర్శతో కొత్త జీవం పొందే ఆశను, మీరు నా బాధ మధ్యలో కూడా నన్ను కుమార్తెగా, కుమారుడిగా పిలుస్తున్నారనే నమ్మకాన్ని ప్రసాదించండి. ఆమేన్.